తీహార్ జైల్లో కవిత గారైతే ఉన్నారో అక్కడ మనం చూస్తున్నాం. అయితే తనైతే తన కొడుకుతోనే ఉండాలి, తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే బెయిల్కి అయితే దాఖలు చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కోర్టు అయితే తన బెయిల్ని తిరస్కరించారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ కంటెస్టింగ్ క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే తీహార్ జైల్లో కవిత గారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే తను బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే బెయిల్కి పిటిషన్ దాఖలు చేసుకున్నారు కోర్టులో. కాకపోతే కోర్టు ఏంటంటే ఇప్పుడు తను తిరస్కరించింది. సో ఇప్పుడు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు అసలు తన పరిస్థితి అంటే తను మళ్ళీ ఎప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది, అసలు ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, కవిత గారి బెయిల్ పిటిషన్ గురించి ఈరోజు సుప్రీంకోర్టు రూలింగ్ బెయిల్ అపీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటంటే బెయిల్ ఇమీడియట్గా గ్రాంట్ చేసేదానికి, ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసేదానికి మధ్యంతరం బెయిల్ కావాలని అడిగారు ఆవిడ. సో ఆ ఇంటరిమ్ బెయిల్కి గ్రాంట్ చేసేదానికి గ్రౌండ్స్ అంతా గ్రౌండ్స్ ప్రాపర్గా లేవు, అంత నెసెసిటీ కూడా లేదు, మీకు బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పారు. జనరల్గా బెయిల్ ప్రాసెస్ అనేది లోవర్ కోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి హయ్యర్ కోర్ట్ వరకు వెళ్తుంది అనమాట. సో లోవర్ కోర్టులో ఫస్ట్ అప్లై చేయాలి. ఇన్ కేసు ఇక్కడ రిజెక్ట్ అయితే హయ్యర్ కోర్టులో కూడా రిజెక్ట్ అయితే హైకోర్టు దెన్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడన్నా లోవర్ కోర్ట్ బెయిల్ ఇస్తే హయ్యర్ కోర్ట్ క్యాన్సిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో హైకోర్టు క్యాన్సిల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు కూడా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 6 months వరకు బెయిల్ ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు. జనరల్గా ఈరోజు వచ్చిన రూలింగ్లో ఏంటంటే సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చేదానికి అంతా సీరియస్ గ్రౌండ్స్ ఏం లేవు అనేది లోవర్ కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇన్ కేసు రెగ్యులర్ బెయిల్ కోసం ఆవిడ లోవర్ కోర్టుకి ట్రయల్ కోర్టుకి వెళ్ళినా ట్రయల్ కోర్టు జనరల్గా హయ్యర్ కోర్టు ఇచ్చే రూలింగ్ అండ్ డెసిషన్ మీద బైండ్ అయి పనిచేస్తుంది. కాబట్టి లోవర్ కోర్టులో కవిత గారికి ఇమీడియట్గా రిలీఫ్ దొరికేదానికి ఆస్కారం లేదు. సో లోవర్ కోర్టు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ హయ్యర్ కోర్టుకి వెళ్ళాల్సిందే. సో హయ్యర్ కోర్టులో ఎక్కడన్నా ఆవిడకి రిలీఫ్ దొరుకుతుందా లేదా చూడాలి. ఇన్ కేస్ సుప్రీంకోర్టులో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసి రిలీఫ్ కానీ దొరకకపోతే, ఒకసారి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయితే ఫర్దర్గా 6 months వరకు మళ్ళీ బెయిల్ పిటిషన్ ఎక్కడ అప్లై చేసడానికి ఆస్కారం ఉండదు. సో మళ్ళీ లోవర్ కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేయాలంటే క్యాన్సిల్ అయిన డేట్ నుంచి 6 months వరకు ఆవిడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా ఆవిడకి నియర్ ఫ్యూచర్లో బెయిల్ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టే చాలా రోజుల నుంచి తను ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే తను పట్టుబడిందో, అంటే ఈడీ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా తను ఫస్ట్ రోజు నుంచి కూడా బెయిల్ కోసమే తను ట్రై చేస్తున్నారు. కానీ ఈడీ వాదనల వల్ల ఏంటంటే కోర్టు ఈ రోజైతే తిరస్కరించడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా ఈడీ ఏంటంటే తనకు బెయిల్ మాత్రం మంజూరు చేయొద్దు అని చెప్పేసి అంటే ఎందుకోసం మరి కవిత గారికి బెయిల్ మంజూరు చేయొద్దంటున్నారు? కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ, ఆల్మోస్ట్ మొన్నటి వరకు పవర్లో ఉన్న ఫ్యామిలీ కాబట్టి బయటకు వచ్చి ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేసి విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. తర్వాత కేసు స్పీడీ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఇప్పుడు బ్రేక్స్ వేసేదానికి, ఇప్పుడు బెయిల్ అంటేనే కేసు ముందుకెళ్లకుండా బ్రేక్ వేసే ప్రక్రియ. సో ఇది జరిగేదానికి ఆస్కారం ఉండదు. లోపలే ఉంటేనే ఇన్వెస్టిగేషన్ స్పీడీ మేనర్లో జరిగి కేసు ఫైనల్ కంక్లూషన్కి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని ఈడీ వారి వాదన. ఇంకోటి ఇప్పుడు బయట ఉండి కొన్ని ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదాని ఆధారంలో ఆవిడ ఏదైతే ఈడీ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కోర్టు ముందు పెట్టారు. సో ఈ ప్రక్రియని అన్నింటినీ బేస్ చేసుకొని ఒక కోర్టు కూడా అంత బెయిల్ గ్రాంట్ చేసేదానికి నిరాకరిస్తున్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టే సార్, ఇంత జరిగాక మళ్ళీ కవిత గారు మళ్ళీ ఎప్పుడు అంటే ట్రై చేస్తారంటారా, లేకపోతే ఈ 6 months ఇలానే ఉంటారా, ఇంకేమన్నా ట్రై చేసే అవకాశం ఉంది? 6 months ఏం లేదు. ఇప్పుడు లోవర్ కోర్టులో స్టార్ట్ అయింది, హయ్యర్ కోర్టు వరకు వెళ్తుంది. హయ్యర్ కోర్టులో క్యాన్సిల్ అయిన తర్వాత 6 months వరకు ఇంకెక్కడ బెయిల్ పిటిషన్ వేసేదానికి ఆస్కారమే లేదు ఇంకా. సో 6 months ఇప్పుడు ట్రయల్ కోర్టు నుంచి స్టార్ట్ అయ్యి సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది. సుప్రీం కోర్టులో ఒక్కసారి బెయిల్ రిజెక్ట్ అయితే 6 months వరకు వెయిట్ చేయాలి. సో ఈ మీన్ వేళ ఆవిడ ఇప్పుడు ట్రయల్ కోర్టులో సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రై చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మేబీ రేపటి నుంచి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ట్రయల్ కోర్టులో వస్తుందా రాదా చూస్తారు. ఆ ట్రయల్ కోర్టులో రాకపోతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అల్టిమేట్గా సుప్రీంకోర్టులో రాకపోతే 6 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో చూసుకుంటే సిసోడియా గారు ఆల్మోస్ట్ 6-7 నెలల నుంచి జైల్లో ఉన్నట్టున్నారు ఆయన. అండ్ అంతకుముందు ఇలాంటి కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులు, సిబిఐ కేసులు అరెస్ట్ అయ్యారు. ఆయన ఆల్మోస్ట్ 16 months జైల్లో ఉన్నారు. ఆయన విజయసాయి రెడ్డి ఇద్దరు, నిమ్మగడ్డ ప్రసాద్ అలాంటి వ్యక్తులు. ఇలాంటి హై రామిఫికేషన్ ఉన్న హై ప్రొఫైల్ కరప్షన్ కేసుల్లో జనరల్గా బెయిల్ తొందరగా రాదు. ఇప్పుడు మనం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇల్లీగల్గా జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, కానీ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళ పరంగా చూసుకుంటే మన సిసోడియా గారు ఆల్మోస్ట్ 5-6 months ఆయన జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినారు, కవిత గారు అరెస్ట్ అయినారు. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని రెండు పార్టీల చుట్టూ, ఆల్మోస్ట్ రెండు పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి బీజేపీ కూడా ఈ కేసును అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చే వరకు కవిత గారికి బెయిల్ దొరికేదానికి ఆస్కారం అయితే కనబడట్లేదు.
అంటే ఇదంతా కూడా మళ్ళీ ఒక రాజకీయ స్టంటే అంటారా మరి? అంటే రాజకీయ స్టంట్ కాదు, కుట్రలో భాగంగా ఇప్పుడు వీళ్ళు కరప్షన్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దొరికేశారు కదా. దొరికితేనే ఈడీ వాళ్ళు అన్ని ప్రూఫ్లు తీసుకెళ్లి జ్యుడిషియరీ ముందు పెట్టగలిగారు కదా. ప్రైమా ఫేసీలో ప్రూవ్ అయిన తర్వాతే వీళ్ళ మీద కేసులు బుక్ చేశారు కదా. అంటే సిసోడియా గారు అన్ని నెలలుగా జైల్లో నుంచి బయటికి రాకుండా లోపల ఉంచగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండబట్టే ఆయనకు బెయిల్ దొరకట్లేదు. ఆయనకు బెయిల్ దొరకట్లేదు, తదనంతరం వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. అందులో వేరే వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళందరూ చాలామంది అప్రూవర్గా మారి ఈడీకి కావాల్సిన డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఈడీకి ఇచ్చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కవిత గారిని కానీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళు. సో ప్రాపర్ ఆధారాలు ఉండబట్టే ఈ కేసు ఇంత బలంగా సిసోడియా గారు ఎన్ని నెలలుగా జైల్లో ఉంటున్నారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగారు, కవిత గారిని అరెస్ట్ చేయగలిగారు. ఆధారాలు లేకపోతే ఇలాంటి హై ప్రొఫైల్ పర్సన్స్ని బెయిల్ని రాకుండా ఆపడం అంత కష్టమేం కాదు. సో వీళ్ళ దగ్గర ఆధారాలు ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి బెయిల్ దొరకకుండా ఇబ్బంది అవుతూ ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మళ్ళీ ఇంకొకసారి ఏమైనా కవిత గారిని విచారణ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటివరకు అయితే తను సపోర్ట్ చేయలేదు కదా వాళ్ళ విచారణకి, మరి ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందంటారా? ఈడీ వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు జనరల్గా కోర్టులో పిటిషన్ వేస్తారు, మనకు మళ్ళీ కస్టడీ కావాలనేసి. కోర్టు ఆ గ్రౌండ్స్ని అగ్రీ అయితే మళ్ళీ కస్టడీకి అప్పగిస్తారు, ఈడీ కస్టడీకి. అప్పుడు మళ్ళీ ఈడీ విచారణకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇలా ఉండబోతాయి మరి నెక్స్ట్ స్టెప్స్ తనవి. అంటే ఒకటండి, ఆవిడ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి అది ఏం జరిగినా కానీ జ్యుడిషియరీ పరిధిలోనే జరగాల. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఆవిడని క్వశ్చన్ చేయాలని ఈడీ వాళ్ళు ఆవిడని గ్రాంటెడ్గా తీసుకెళ్లారు. ఫర్దర్ ఆ ప్రాసెస్లో ఈడీ వాళ్ళు వెళ్ళి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. కోర్టు ఆ గ్రౌండ్స్ని ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే కవిత గారిని క్వశ్చన్ చేయగలరు. ఈవెన్ కవిత గారు ఇప్పుడు బయటికి రావాలన్నా కోర్టు బెయిల్ ఇస్తేనే బయటికి రావాలి తప్ప అదర్వైజ్ నో వే, ఇంకా జైల్లో స్పెండ్ చేయడం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు ఆవిడకి ఇప్పుడు. అంటే ఇప్పటివరకు తను పెట్టుకున్న నమ్మకం అంటే ఈసారి తను నమ్మింది కంపల్సరీ బెయిల్ వస్తుంది, ఇప్పుడు రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. మరి ఎలా అంటే ఇప్పుడు బయట మరి తనని మర్చిపోయే అవకాశం ఉందంటారా జనాలు? అంటే ఒకటండి, ఈ కేసులో మనం సిసోడియా గారిని తీసుకోవాలి. అక్కడ అన్ని నెలలుగా ఆయన లోపల ఉన్నాడు అంటే కవిత గారికి అంత ఈజీగా బెయిల్ వస్తుందని నమ్మేదానికి ఆస్కారమే లేదు. ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా సిసోడియా గారు ఉన్నారు, తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు వెళ్ళిపోయారు లోపలికి. అదే సేమ్ కేసే కదా, వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయింది సేమ్ కేసే. అంటే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది అప్రూవర్గా మారిపోయి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఈడీకి ఇచ్చారు కాబట్టి వీళ్ళకు అంత ఈజీగా బెయిల్ వస్తుందని అయితే అనుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది అసలు ఎలా చూడాలి? అంటే ఇంత భారీ అయిన తర్వాత ఇప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు జైల్లో పెట్టారు కదా. వదంతులు ఏవైతే ఉన్నాయండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఏ సెంట్రిక్గా జరిగిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుతో కేజ్రీవాల్ పార్టీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో అది పంజాబ్లో ఎలక్షన్ చేసింది, గోవాలో ఎలక్షన్ చేసింది, గుజరాత్లో ఎన్నికలు చేసింది. ఈ ప్రాసెస్లో ఆ పార్టీ నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది, తర్వాత పంజాబ్లో పవర్లోకి వచ్చింది. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పార్టీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంటాం. దాన్ని ఏంటంటే ఈ నేషనల్ అంబిషన్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మరి వీళ్ళకు నేషనల్ అంబిషన్తో ముందుకెళ్లే ప్రక్రియలో ఆ లిక్కర్ వ్యాపారంలో వచ్చే డబ్బుని పార్టీకి వాడుకోవాలని చూశారు. అందులో కవిత బలిపశు అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారి నేషనల్ అంబిషన్, నేషనల్గా పాలిటిక్స్లో ఉండాలని ఏదైతే ఆయన అనుకున్నారో ఆ ప్లాన్లో ఈ లిక్కర్ స్కామ్లో దిగి వాళ్ళ సొంత కూతుర్ని బలి చేసుకున్నారు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు రేపటి రోజున అంటే చూడాలి ఆమెకి బెయిల్ వస్తుందా అనేది ఇంకా ఇప్పుడు మళ్ళీ జరిగే ప్రాసెస్ పైన డిపెండ్ అయి ఉంటుందా?